స్నేహితులారా, మనం ఒక కొత్త యుగంలోకి అడుగు పెడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదు. అది మన సమాజాన్ని, మన ఉద్యోగాలను పూర్తిగా మార్చేస్తోంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏఐ వలన ఎలాంటి ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఎలాంటి కొత్త అవకాశాలు వస్తాయి, ఇంకా మనం ఎలా భవిష్యత్తుకి సిద్ధం కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్లు మనుషుల మాదిరి ఆలోచించడం, నేర్చుకోవడం. ఉదాహరణకి చాట్బాట్స్, డ్రైవర్లెస్ కార్లు, ముఖం గుర్తించే సిస్టమ్స్, ఇవన్నీ ఏఐ యొక్క భాగాలు. అంటే మనం చేయాల్సిన సాధారణ పనులను మిషన్లు తేలికగా చేస్తాయి. మొదటగా తగ్గిపోతున్న ఉద్యోగాలు, పునరావృతం అయ్యే పనులు. 1 డేటా ఎంట్రీ, 2 కస్టమర్ సపోర్ట్లో సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ఉద్యోగాలు, 3 బిల్లింగ్ క్యాషియర్ పనులు, 4 ఫ్యాక్టరీల్లో సాధారణ తయారీ పనులు, 5 డ్రైవింగ్ డెలివరీ, డ్రైవర్లెస్ వాహనాలు రావడం వల్ల. ఇలాంటి పనులు మిషన్లు తక్కువ ఖర్చుతో, ఎక్కువ వేగంతో చేయగలవు. అమెజాన్ గిడ్డంగుల్లో ఇప్పటికే రోబోలు వేల సంఖ్యలో ప్యాకింగ్ పనులు చేస్తున్నారు. అమెరికా, చైనా దేశాల్లో డ్రైవర్లెస్ టాక్సీలు నడుస్తున్నాయి. భారత్లో కూడా ఈ ఆటోమేషన్ నెమ్మదిగా ప్రారంభమవుతోంది. దీనివల్ల సాధారణ నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు భవిష్యత్తులో ప్రమాదం ఎక్కువ. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, టెక్నాలజీ కొంత పనిని తగ్గించినా కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ క్రియేటర్స్, వైద్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతిక సహాయకులు, ఉపాధ్యాయులు ఏఐ పరికరాలను ఉపయోగించి కొత్త పద్ధతిలో బోధించడం, సినిమా, గేమ్స్, కథా రచన వంటి సృజనాత్మక రంగాలు. మనుషుల సృజనాత్మకత ఎప్పటికీ యంత్రాలతో పోల్చలేం. అందుకే ఇవి భవిష్యత్తులో బాగా పెరుగుతాయి. భవిష్యత్తులో నిలబడాలంటే ప్రతి ఒక్కరూ 3 ముఖ్య నైపుణ్యాలు నేర్చుకోవాలి. 1 సాంకేతిక నైపుణ్యాలు, ప్రోగ్రామింగ్, డేటా విశ్లేషణ, ఏఐ పరికరాల వినియోగం. 2 సృజనాత్మక నైపుణ్యాలు, కథ చెప్పడం, డిజైన్, కమ్యూనికేషన్. 3 మానవ నైపుణ్యాలు, నాయకత్వం, భావోద్వేగ బుద్ధి, సమస్య పరిష్కారం. యంత్రాలు ఎప్పటికీ మనసును, భావాలను అర్థం చేసుకోలేవు. కాబట్టి మనుషుల విలువ ఎల్లప్పుడూ ఉంటుంది. చాలామంది ఏఐ వలన ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. కాని నిజమేమిటంటే, ఎవరైతే మార్పును అంగీకరిస్తారో వాళ్లకే భవిష్యత్తు ఉంటుంది. ఒకప్పుడు టైప్ రైటర్లు పోయినా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా ఏఐ వలన కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఒక చిన్న నిజ జీవిత ఉదాహరణ. ఒక కాల్ సెంటర్ ఉద్యోగి ఏఐ వలన ఉద్యోగాన్ని కోల్పోయాడు. కానీ అదే వ్యక్తి ఏఐ పరికరాలు నేర్చుకుని ఇప్పుడు కంపెనీలకు చాట్బాట్స్ డెవలప్ చేసి పాత జీతం కన్నా 2 సంపాదిస్తున్నాడు. అంటే మార్పు స్వీకరిస్తేనే అభివృద్ధి సాధ్యం. మరి మనం ఎలా సిద్ధం కావాలి? 1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవాలి. 2. సృజనాత్మకత పెంచుకోవాలి, రచన, డిజైన్, కంటెంట్ సృష్టి. 3. కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ మెరుగుపరచుకోవాలి. 4. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎప్పుడూ ముందుండాలి. ఇలా చేస్తే ఏ టెక్నాలజీ వచ్చినా మనకు భయం ఉండదు. స్నేహితులారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ముప్పు కాదు, ఒక అవకాశము. ఉద్యోగాలు తగ్గుతాయి అనేది నిజం, కాని కొత్త ఉద్యోగాలు వస్తాయి అనేది ఇంకా పెద్ద నిజం. భవిష్యత్తు ఎవరిది అంటే ఎప్పటికీ నేర్చుకుంటూ మార్పును స్వీకరించేవారిది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.